నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ అండి. 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం నుంచి 20వ తేదీ సోమవారం ఉదయం 11 గంటల వరకు అక్షయ తృతీయ తిథి ఉందండి. నేనైతే సోమవారం 20వ తేదీ ఉదయం పూజ చేసుకున్నానండి. లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన వస్తువులు మన ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి. ఆ వస్తువులేంటో మీకు ఈ వీడియోలో చెప్తానండి. ఒకటి పసుపు గానీ, కుంకుమ గానీ, రాక్ సాల్ట్ కల్లుప్పు గానీ, అలాగే బెల్లము, అలాగే ఎండు ద్రాక్ష, మన ఇంట్లో గ్రోసరీస్ ఉంటాయి కదండీ! పప్పులు కూడా నిండుగా ఉండేలా చూసుకోవాలండి. అలాగే మనం తెచ్చుకోవాల్సినవి కొబ్బరికాయి, అలాగే పప్పులు, మనకి ఏవి అందుబాటులో ఉంటే మన స్తోమతను బట్టి అవి తెచ్చుకోవచ్చండి. చాలా వరకు బంగారం కానీ, వెండి కానీ కొన్ని తెచ్చుకుంటూ ఉంటారండి. మన స్తోమత లేకపోతే ఇలా 5 రకాలు ఇవి మనం చెప్పాం కదండీ! పసుపు, కుంకుమ, బెల్లము, రాక్ సాల్ట్ ఇవి తెచ్చుకున్నా పర్లేదండి. నేనైతే గోల్డ్ ఏం కొనలేదండి. లాస్ట్ ఇయర్ కొన్న గోల్డ్ చైన్ ఉంటే అది పాలల్లో ముంచి అమ్మవారి మెడలో వేశానండి. చక్కగా పూజకి కావాల్సిన ఒక 3 రకాలు పుష్పాలు కూడా తెప్పించుకున్నాను. రోజా పూలు, అలాగే చామంతి, మల్లెపూలు తెచ్చుకున్నాను. అక్షయ తృతీయ రోజు లలితాదేవి సహస్రనామం కానీ, లక్ష్మీదేవి అష్టోత్తరం కానీ చదివినా, విన్నా చాలా మంచిదండి. నాకైతే లలి ఆహ్, ల లక్ష్మీదేవి పూజ చేసుకున్నానండి. లక్ష్మీదేవి అష్టోత్తరం అంటే 108 తామర పుష్పాలున్నాయి. లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకున్నానండి. లలితాదేవి సహస్రనామం టైం పడుతుందనేసి, అలాగే ప్రసాదంగా టైం లేదనేసి ఇంకా అమ్మవారికి పాలు కాగబెట్టుకొని దాంట్లో బెల్లం వేసి, కుంకుమ పువ్వు వేసి నైవేద్యంగా పెట్టుకున్నానండి. మా లక్ష్మీదేవి అమ్మవారికి దిష్టి తగలకుండా నిమ్మపండు కూడా పెట్టుకున్నాను. మీరెలా పూజ చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఆ లక్ష్మీదేవి అమ్మవారి దయ మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలండి. శ్రీమాత్రే నమః. అలాగే మా పాప పుస్తకాలు కూడా తెచ్చుకున్నానని పూజ చేసుకున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.